మరి వాళ్ళు కాలు లోకుంటూ పోతున్నారు. మరి మనం ఏం కాలు పోయిందని చెప్పండి 1 ఇయర్లో. ఒక ప్రాజెక్ట్ ఏమైంది? మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేస్తున్నారు. సీతారాం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మీరు నీళ్ళు ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడమకాలం ఎండిపోతే మాట్లాడని వ్యక్తులు చాలామంది. ఇవాళ తెలంగాణ చిన్న పిల్లగానైనా ఏ దేశంలో ఎట్లా డెవలప్ అయిందా ఎట్లా అయిందని చెప్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలను కాపాడడానికి మేము అందరం ఒక ఏకతాటిపై వస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఎవరు ప్రకటన చేసినా మేము ఊరుకోం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మంట కలుపుతామంటే ఏఫ్టీ పరిస్థితి ఊరుకోం. మేము తింటాం, 10 మందికి పెడతాం. మా ఆకలి మా కడుపు కొట్టి ఇంకోరు పెడతామంటే ఊరుకోం మేము ఖచ్చితంగా కూడా. ఇవాళ మా ఉమ్మడి జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి తీసుకుపోవాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. శ్రీశైలం మొత్తం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం మేము. సముద్రంలో ఎన్నో టీఎంసీ నీళ్ళు కలిసిపోతుంది వృధాగా. దాన్ని ఆపుకుందాం. మనం 2 రాష్ట్రాలు కలిసి పైన రాష్ట్రం మీద కొట్లాడదాం. పైన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద కొట్లాడదాం. నీళ్ళు అందుకుందాం. అంతే తప్ప తెలంగాణకు నీళ్ళు రానియమంటే అది మంచి పద్ధతి కాదు. అది ఇటువంటి వివాదాల వల్లనే రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అన్ని చక్కగా చూసింటే కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. వివక్ష చూపించినందుకే, డిస్క్రిమినేషన్ వచ్చినందుకే ఇది పేద రైతులు, బడుగు బలహీన వర్గాలు నిర్మించుకున్నటువంటి తెలంగాణ ఇది. వాళ్ళు బాగుపడతామని చెప్పి కష్టాలు పడి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చుకునే తెలంగాణ ఇది. కనుక దయచేసి మేమేం చేయలేదని కాదు, మీరేం చేస్తారో చెప్పండి. ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి జిల్లాకి ఎప్పుడొస్తారో చెప్పండి. మమ్మల్ని కూడా ఆహ్వానించారు, మేము కూడా వస్తాం. మేము చేసిన పనులు మేము చెప్తాం. తప్పైతే తప్పని మీరు చెప్పండి. చేయాల్సిన పనులు ఏందో అడుగుతాం. ఎంత పర్సెంటేజ్ అడుగుతాం. ఆ పర్సెంటేజ్ పని చేయడానికి 10% పర్సెంటేజ్ పని చేయడానికి ఏమేం కావాలో అడుగుదాం. కేంద్రం ఏమైనా అడిగితే కేంద్రానికి ఏం నివేదిక ఇవ్వాలో ఇవ్వండి. 575 టీఎంసీ వాటా మనకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ వాదన ఉంది. ఆ నీటి వాటా గురించి ఉమ్మడిగా కొట్లాడదాం. నీళ్ళ విషయాల్లో తమిళనాడు రాష్ట్రం అనేది తమిళనాడు గురించి, తమిళనాడు ప్రజల గురించి అందరు ఐక్యమై తమిళనాడు ప్రజల గురించి కొట్లాడతారు. మన పక్కన ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఇవాళ ఇంత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి పెడితే ఇవాళ మీరు ఏం చేయలేదు, మేమేం చేయలేదని మాట్లాడి, మేమే చేస్తున్నామని మాట్లాడి, ఏం చేయకుండా మాట్లాడడం సమంజసం కాదు. అది దయచేసి అది బంద్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ రాకముందు నరేంద్ర మోడీ గారు కానీ, స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం, తెలంగాణకు అన్యాయం జరిగింది అని ఒప్పుకున్నారు. వీడియోలతో సహా ఉన్నాయి. మీరు కేంద్రానికి 2 ప్రతిపాదనలు, మీరు జాతీయ హోదా కలిగించి మొత్తం డబ్బులు మేమే పెడతామని చెప్పిర్రు. మీరే 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి మీరు ఢిల్లీ వేదికగా మీరు నిలదీయండి, అడగండి, సాధించండి. మేము కూడా రమ్మంటే వస్తాం. అఖిలపక్షం అందరు రాండి, ప్రధానమంత్రి గారు చెప్పిండు, అడుగుదామండి చెప్పి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు అడగండి, తీసుకుపోయి అడగండి, మేమందరం వస్తాం. అన్న మాట ప్రకారం 1,00,000 కోట్లు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును జాతీయ హోదా ఇస్తే మీరు ఏం చెప్తే ఆ కండిషన్కి ఇస్తాం మేము. రెండవది 90% కంప్లీట్ అయినాయి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఈ 10% కంప్లీట్ కావడానికి కేంద్రం సహకరించండి అని చెప్పి కనీసం ఆ 10% కంప్లీట్ కావడానికి అనుమతులు తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయండి. అంతే తప్ప ఈ 2 అంశాలు పెట్టుకొని ముందుకోండి తప్ప ఉట్టిగా మేము ఎప్పుడు పోయినంతకాలం మా మీద ఏడిచి అట్లా ఏడ్చి అబద్ధాలు చెప్పి ఆ అధికారులకు వచ్చారు. చేయండి, హామీ నెరవేర్చండి, రైతులకు ఇచ్చి హామీలు నెరవేర్చండి. మేము ఇచ్చిన రైతు వేదికలను మూతపడేసినారు. దొంగలు ఫ్యాన్లు, కిటికీలు ఎత్తుకుపోతున్నారు. రైతులకు దేవాలయం మాదిరిగా రైతు వేదికలు కట్టిస్తే గాలి వదిలిపెట్టి పోతున్నాయి. కరెంటు మళ్ళీ రోజే బంద్ అవుతుంది. ఇట్లా స్విచ్ చేసినట్ల 10 ఏళ్ళు కరెంట్ ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండదు? దాని మీద సమీక్షించండి. ఇస్తామన్న రైతు బంధు మీద సమీక్షించండి. రుణమాఫీ కంప్లీట్ చేయండి. గిట్టుబాటు ధరలు ఇవ్వండి. రైతులకు అన్నం పెట్టండి.
రైతుల ప్రయోజనాల గురించి నిర్విరామంగా మేము కొట్లాడతాం. మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మాకు కానీ కేసులు కోర్టులు కొత్త కాదు. పుట్టుకతోనే కేసులు కొట్లాటలో రక్తంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. అణిచివేస్తూ రక్తాన్ని చిందించి ఎక్కడెక్కడ లాటి దెబ్బలు కొట్టి అనగదొక్కి బూట్ల కాళ్ళతో అనగదొక్కి రకరకాల హింసలు పెట్టి యూనివర్సిటీలలో ఆడపిల్లలను చూడకుండా ఈడ్చీడ్చి కొట్టి రక్తం కదులుతున్నా కూడా జై తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి పార్టీది. అది మేము ఎంత బురద వెళ్ళినా కాదది. కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పండి, అనుమతులు తీసుకురండి, కంప్లీట్ చేయండి. మేము 90% కంప్లీట్ చేసినాం. ఆ 10% కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. ఉమ్మడి జిల్లాను కాపాడండి. మాతో పాటు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలను కాపాడి 3 జిల్లాల ప్రజలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీకు ఏం చేయలేదు, మీరు ఏం చేయలేదనే మాట దయచేసి అనొద్దండి. మేమేం చేయలేదంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, ఎక్కడ మీరు సమావేశం పెడితే పెట్టండి, ఓపెన్గా బహిరంగ విచారణ పెట్టండి, ప్రజలను పిలవండి, బహిరంగంగా రైతులందరూ వస్తారు. ఆ రైతుల సమస్యలో మీరు మాట్లాడండి. 10 మంది రైతులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రైతులకు అన్యాయం జరిగింది ఒక్క మాట చెప్పిపోయండి. మీ చర్చకరం మీ సిద్ధం. థ్యాంక్ యూ.